హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా సౌండ్ ఇంజనీర్ సార్ అలా సరదాగా అరకు ట్రిప్ వెళ్తున్నాం. సో మా జర్నీని మీకు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదే మనం అరకు వెళ్తున్నప్పుడు దారిలో ఆంజనేయ స్వామిని పోలిన కొండ ఏదైతే ఉందో ఇదే ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. సో గైస్, ఇక్కడ నుంచి మనకు ఘాటీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా చాలా రేస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐. 너와 멀어질까 봐 그냥 아무 말도 못했어. 난 너에게 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데. 내 자신을 합리화해보고 내 탓이 아님을 나 되뇌어도 달라질 것 없는 상황이란 걸 이미 잘 알고 있어. మొత్తానికి దమ్ముకు వ్యూ పాయింట్కి చేరుకున్నాం. చూడండి, మన ఆది అన్న అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూసారా గాయస్. ఆ కిందన రోడ్స్ కానీ ఇవన్నీ కానీ హిల్స్ ఎలా ఉన్నాయో చూస్తుంటేనే ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది కదా గాయస్. అదే కింద రైల్వే ట్రాక్ నుంచి టన్నెల్. 엇갈려버린 참 슬픈 너와 나 마지막 너를 잡지 못했어. ఫైనలీ అరకు వ్యాలీ మేము రీచ్ అయిపోయాము. ఇప్పుడు అరకు వ్యాలీ ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాం. ఈ లొకేషన్ చూస్తే మీకు ఒక సినిమా ఇప్పటికే గుర్తొచ్చేసి ఉంటుంది. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి చాపరాయి అయితే వచ్చేసాం. చూసారా గాయస్, చాపరైనా కొంచెం పై వైపు కొలితే ప్లెయిన్గా కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన లొకేషన్. ఇక్కడ చాలామంది ఆడుతూ చనిపోయిన క్షణాలు ఉన్నాయి కాబట్టి డేంజర్ గాయస్. అటు దయచేసి వెళ్ళకండి.
మీకు ఆడుకోవాలంటే ఇక్కడ నుంచి కిందన హ్యాపీగా ఆడుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనమైతే బైక్తో అలా ముందుకెళ్దాం. జాగ్రత్త అన్న, నెమ్మదిగా వెళ్ళు, కొంచెం చూసుకొని వెళ్ళు, జాగ్రత్త. కానీ నేను ఒంటరిగానే రిస్క్ చేస్తానని చెప్పారు. సో ఫస్ట్ టైం అన్న వచ్చారు, కానీ ఆ డేరింగ్కి మెచ్చుకోవాలి. అన్న కొంచెం కింద వైపు రా, జాగ్రత్త. చూశారు కదా గాయస్, మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఫైనలీ మా ఊర్లో అయితే మేము రీచ్ అయిపోయాము గైస్. చూడండి మా తోటలో మామిడి పళ్ళు ఎలా కాసాయో.